A1 న్యూస్ వాస్తవాలకై ముందడుగు 24/7. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరికీ గౌడ మన సేవా సమితి అధ్యక్షులు గంగాధర్ గౌడ్ గారు, అట్లే మన మంగళపాడు సర్పంచ్ గారు, జైతాపూర్ సర్పంచ్ గారు, మిగతా సభ్యులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. మీరు ఒక మంచి కార్యక్రమాన్ని ఇవాళ ఏర్పాటు చేసుకున్నారు. మీకు ఈ సందర్భంగా, ఈ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మీ అందరికీ చెప్పేది ఒకటే, మన బోధన్ డివిజన్ పరిధిలో, ముఖ్యంగా నా డివిజన్ బోధన్ డివిజన్ పరిధి మొత్తంలో మనకు 10 మండలాలు ఉన్నాయి. ఇక్కడ ఈ 10 మండలాల పరిధిలో మీరు అందరూ కూడా మంచి స్వచ్ఛమైన కళ్ళును ప్లస్ ఈ నీరాను పొద్దున్నే మనకి ఏంటంటే నీరా అనేది చాలా మంచిది ఆరోగ్యానికి. కళ్ళు అది నీరా అనేది సూర్యుడు కిరణాలు పడిన తర్వాత వాళ్ళకి ఏంటంటే కళ్ళు అవుతుంది. సో నీరు అనేది ఎవరైనా తాగొచ్చు, అది స్వీట్ డ్రింక్. సో అది ఆల్కహాల్లో తన 0 ఉంటుంది. మీరు అందరూ కూడా మంచి నీరా కూడా ఎవరు పబ్లిక్ ఎంత డిమాండ్ చేస్తే అంత మీరందరూ స్వచ్ఛమైన నీరాను మంచి అట్లానే స్వచ్ఛమైన కళ్ళును కూడా బోధన ప్రజలందరికీ కూడా మీరు అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా మీ గౌడ సోదరులందరూ కూడా నా ముఖ్య మనవి ప్లస్ వినతి. ఓకే, అందరికీ థ్యాంక్ యూ. క్యాలెండర్ ఆవిష్కరించడానికి ముఖ్య వ్యక్తులుగా వచ్చినటువంటి జైతాపూర్ సర్పంచ్ రాజన్న గారికి, అదే విధంగా మంగళపాడు సర్పంచ్ శ్రీమతిగౌడ్ అన్న గారికి, నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ముందుగా మా గౌడ సేవా సమితి ధన్యవాదాలు తెలియజేస్తూ 4 విషయాలు మీ ముందు పెడుతున్నామన్నా. ఎందుకంటే రాజకీయంగా మీరు ముందుకొచ్చారు కాబట్టి రాజకీయ పరంగా కూడా మనం ఎదగాల్సిన అవసరం ఉంది. మీ వంతు మన జాతి కోసం చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తూ ఉన్నాం. గత 2021 నుంచి కూడా అడ్డం దుడ్డం తల్లాడుతూ రెంజల్ మండలము, సాలూర మండలము, ఎడపల్లి మండలంలో నేను తిరుగుతూ నాతో అయినంత వరకు గౌడ సేవా సమితి పేరు మీద అనేక రకరకాలుగా వివిధ రూపాల్లో కూడా ముందుకు పోతున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ప్రతి మండలంలో కూడా సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి మీరు ఆలోచన చేసి అమలు చేస్తే మేము కూడా మీతో తోడుండి మీకు కూడా సహకరించి, నేను అవసరం వస్తే టైం ఇచ్చి మీ సలహాల మేరకు సహకారం మేరకు తిరిగి సిద్ధం ఉందని చెప్తా ఉన్నా. రెండోది, సర్దార్ సర్వై పాపన్న గౌడ్ చరిత్ర కంపల్సరీ కింది స్థాయికి తీసుకుపోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహం హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రేవంత్ అన్న నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో పెట్టడం జరిగింది. అదేవిధంగా సర్దార్ సర్వై పాపన్న గౌడ్ చరిత్ర కూడా పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని చెప్పేసి మా గౌడ సేవా సమితి తరఫున మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఎక్కడైనా సందర్భాలు బట్టి మీటింగులు జరిగినప్పటికీ ఈ చరిత్ర సర్దార్ సర్వై పాపన్న గౌడ్ చరిత్ర పాఠ్య పుస్తకాల్లో పెడితే తన చరిత్ర, మాయన చరిత్ర మన కింది స్థాయిలకు గుర్తున్నటువంటి అవకాశం ఉందని చెప్పేసి, మీరు రాజకీయ పరంగా ముఖ్య వ్యక్తులు కాబట్టి మీరు ఈ 2 విషయాలు గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా కొన్ని నిజామాబాద్, ఆర్మూర్ ప్రాంతంలో గ్రామ కమిటీలు, అంటే గ్రామ అభివృద్ధి కమిటీల పేరు మీద మన గౌన్ల పైన, టీఎఫ్టీ లైసెన్స్దారుల పైన జులుం చూస్తూ ఉన్నాం, ఆగడాలు చూస్తూ ఉన్నాం. దాని పట్ల కూడా గత నిజామాబాద్ జిల్లాలో ఎరగట్ల మండలంలో దేగం గ్రామంలో అనేక రకరకాలుగా గ్రామాభివృద్ధి కమిటీ వల్ల చేసినటువంటి కుట్రలు, దాడులను తిప్పికొట్టేటువంటి మన గౌడ సంఘాలు ఉన్నాయి. వాళ్ళకు మద్దతు కూడా ఆ రోజుల్లో ఇక్కడి నుంచి పోయి మద్దతు ఇచ్చి వాళ్ళకు పలకరించేటటువంటి గౌడ సేవా సమితి అన్న. కాబట్టి ఎక్కడ ఏమున్న నిజామాబాద్ జిల్లాలో కాకుండా మన బోధన నియోజకవర్గంలో కూడా కొంచెం మీరు టైం ఇచ్చి కొంచెం మన గౌడ జాతి మీద దృష్టి పెట్టి ఏకం కావడానికి అనేక సమస్యలు ఉన్నాయి చెప్పుకుంటా పోతే. మనం గ్రామాన మన పని నేర్చుకొని వృత్తి లేక నైపుణ్యం వచ్చి వృత్తి నేర్చుకొని లైసెన్స్ లేక బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారు. అటువంటి జీవనాధారమైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకు టీఎఫ్టీ లైసెన్స్ల పట్ల కావచ్చు, అనేక సమస్యల పట్ల కూడా కొంచెం రాజకీయ పరంగా మన అవసరం వస్తే ఇంకొకసారి బోధన నియోజకవర్గంలో ఉన్నటువంటి మన గౌడ సర్పంచులు, ఉప సర్పంచులు, టౌన్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు కూడా ఒకసారి కూర్చుని మాట్లాడుకొని ఏదున్నా మన రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో, మహేష్ నాయకత్వంలో, మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము ఊరులో మనం లేని ఊరు గుడికి ఇస్తాం, బడికి ఇస్తాం, మంచికి ఇస్తాం, చెడుకి ఇస్తాం, కానీ మన ఉండి కూడా మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాను. నేను
పిలవగానే గౌడ సొసైటీ వచ్చినందుకు మరొకసారి మా ఇద్దరు సర్పంచ్లను కూడా దండాలు పెడుతూ, ఎందుకంటే ఖచ్చితంగా మీ మీద బాధ్యత ఉందన్న, ముందుకు పోసిన బాధ్యత కాబట్టి గుర్తు చేస్తూ మరి వచ్చినందుకు ఇంకోసారి డబల్. ఎందుకంటే ఈరోజు ఈ గౌడ ఇది పెట్టుకోవడం అనేది ఈ కార్యక్రమం చాలా సంతోషంగా నేను భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా మీ బాటలో మేము ఉంటామని చెప్పేసి గుర్తు చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌడ సేవా సమితి నాయకులకు, కమిటీ నాయకులకు, సర్పంచులకు కూడా ముగిస్తూ నేను సెలవు తీసుకుంటాను. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గంగాధర్ గారు ప్రత్యేక ఆహ్వానంతో మమ్మల్ని నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులైనటువంటి మమ్మల్ని పిలిచి ఇంతటి బృహత్త కార్యక్రమానికి క్యాలెండర్ ఆవిష్కరణకు మమ్మల్ని పిలవడం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సర్పంచులు, కొత్త సర్పంచ్ గారికి, అలాగే గంగాధర్ గారికి, ఇక్కడ ఉన్న మన గౌడ కులస్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అలాగే అందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో 2001లో 2006లో మా డాడీ గారు గంగాధర్ గారు మాజీ సర్పంచ్, ఆయన గెలుపొందారు మా విలేజ్లో మంగళపాడు. ఆయన చేసిన పనులే తప్ప ఇంతవరకు కూడా ఎలాంటి కార్యక్రమం జరగలేదు. ఈరోజు ఆయన యొక్క ఫేస్ వాల్యూతోనే ఈరోజు నేను మళ్ళీ 2025లో సర్పంచ్గా గెలుపొందడం జరిగింది. ఆయన చేసిన మెయిన్ రోడ్కి నేను మళ్ళీ మెజర్మెంట్ తీసుకున్నా. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఆ రోజుల్లో చేసిన పనులకు గౌడ కులస్తుల నుంచి మనకి మా మంగళపాడులో అందరు ఐక్యంగా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే మన గౌడ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిజంగా చెప్పాలంటే ఆయన యొక్క ఆశయాల్ని, ఆయన యొక్క ధైర్య సాహసాల్ని మనం అందరం పుణికిపుచ్చుకొని మన గౌడ సంఘ సభ్యులందరూ కూడా, గౌడ కమిటీ అందరూ కూడా ఎక్కడైనా సరే మనం చాలా ధైర్యవంతులము, బలవంతులము, ధీరులము. మాట్లాడడంలో కానీ ఏదైనా ప్రతిఘటించడంలో కానీ మనమే ముందుంటాము. నిజంగా చెప్పాలంటే సమాజంలో మనదే ఎక్కువ కమ్యూనిటీ ఉంటుంది, అందరితో అన్ని కులాలతో మనం అందరితో కలిసిమెలిసి ఉంటాం. కానీ రాజకీయంగా వెనుకబడి ఉన్నాం. సో ఇప్పుడు ఎన్నికల మండలంలో 4 సర్పంచులు వచ్చారు గౌడ కులం నుంచి. ఇంకా ముందు ఎంపీటీ స్థానాలు కానీ ఇంకా మనం ప్రయత్నం చేయాలి, నిలబడడానికి ప్రయత్నం చేసి గెలవడానికి ప్రయత్నం చేస్తే ఇంకా ముందు కూడా గౌడ కులం నుంచి మనం అందరం ముందుకెళ్ళి రాజకీయంగా ఎదిగితే, మీరు గమనించడం లేదు మనము అంటే ఇలా మాట్లాడాలో తెలియదు కానీ ప్రతి మంత్రి, ప్రతి నియోజకవర్గం అంటే ప్రతి ఎలక్షన్ తర్వాత అసెంబ్లీలో ఒక మంత్రి, మన గౌడ మంత్రి ఉంటాడు. మనం పనులు చేసుకోవచ్చు. అంతకుముందు విశ్వనాథ్ శ్రీనివాస్ కూడా ఉన్నాడు, ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, మహేష్ కుమార్ కూడా ఉన్నాడు. మనకు అన్ని పనులన్నీ అవుతాయి. నేను గౌడ సంఘం హైదరాబాద్ గౌడ హాస్టల్ కూడా శాశ్వత సభ్యత్వం తీసుకున్నా. దాంట్లో కూడా అందరూ కూడా శాశ్వత సభ్యత్వం తీసుకోవాలి. మనం ఎదిగి మన కమ్యూనిటీ అభివృద్ధికి అలాగే సమాజ సేవకు పాటుపడుతూ మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భం మీ అందరూ కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది నాకు. ధన్యవాదాలు. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.